హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంప్లిమెంట్ ట్రై ప్రాబ్లం చేద్దాం. ప్రిఫిక్స్ ట్రీ అన్నమాట. సో ట్రై అన్న ప్రిఫిక్స్ ట్రీ అన్న ఒకటే. సో టిఆర్ఐఈని ట్రై అంటే టిఆర్వై కూడా ప్రొనౌన్స్ చేస్తారు. సో అది ఒక ట్రీ డేటా స్ట్రక్చర్ అండ్ used to store efficiently and retrieve keys in a data set of strings అన్నమాట. There are various applications of this data structure such as autocomplete and spell checker అన్నమాట. సో దీని యూజెస్ ఏంటంటే స్పెల్ చెకింగ్ కి ఆటో కంప్లీట్ కి అంటే ఇప్పుడు మనం గూగుల్లో టైప్ చేస్తే కింద వస్తాయి కదా, కొన్ని సజెషన్స్ వస్తాయి కదా, దాన్ని ఆటో కంప్లీట్ అంటారు. సో ఈ దీనికి ఇంకా స్పెల్లింగ్ చెక్కింగ్ కి యూస్ఫుల్ అవుతాయంట. సో ఇంకా వీడు ఏమడుగుతుండంటే ఇంప్లిమెంట్ ట్రై క్లాస్. సో ఇక్కడ ట్రై ఇచ్చిండు క్లాస్, ఇంకా మనకు సర్టెన్ మెథడ్స్ ఇచ్చిండు. సో ఇక్కడ ఇన్సర్ట్, ఇంకా సెర్చ్, ఇంకా స్టార్ట్స్ విత్ మెథడ్ ఇచ్చిండు. అయితే మనకి ఏమడుగుతుండంటే ఇవి ఇంప్లిమెంట్ చేయమంటుండు. సో మనకి ఒక ఇన్పుట్ అరే ఇచ్చిండు. ఇక్కడ ట్రై, ఇన్సర్ట్, ఇట్లా అంటే ఇవి చేసుకుంటాయి అన్నమాట. ఇన్పుట్ అరే వీటి మీద హ్యాండిల్ చేసుకుంటాయి. సో యాక్చువల్లీ ఇంటర్నల్లీ ఏమైతాయి అంటే ఈ అరే తోటిని ఇన్పుట్ చేస్తే ఇంటర్నల్లీ ఇవి రన్ అవుతాయి అన్నమాట. ట్రై అంటే ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ట్రై క్లాస్ ని ఇన్స్టాన్షియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిండు ట్రైని. ఈడ ట్రై నుంచి ఈ ట్రైకి మెథడ్ కాల్ చేసిండు, ఇన్సర్ట్ మెథడ్. ఇంకా సెర్చ్ మెథడ్ కాల్ చేసిండు. సెర్చ్ మెథడ్ కాల్ చేస్తే యాపిల్ లో ఉంది కాబట్టి రిటర్న్ చేయాలి. యాపిల్ని ఎస్ ట్రూ అని రిటర్న్ చేయాలి. సెర్చ్ విత్ యాప్ అని కొడితే కంప్లీట్ యాపిల్ని సెర్చ్ చేయలేదు కాబట్టి రిటర్న్ ఫాల్స్ అని కొట్టాలి. ఇక్కడ స్టార్ట్స్ విత్ యాప్ అని కొడితే అవును ఇక్కడ ఆల్రెడీ యాపిల్ ఇన్సర్ట్ చేసినాం కాబట్టి యాప్ ఉంది అని చెప్పాలి. ఇంకా తర్వాత యాప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సెర్చ్ కొడితే యాప్ రిటర్న్ వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ట్రైస్ అనేటివి ఏంటివంటే ట్రైస్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఎఫిషియెంట్లీ మనం దాన్ని సెర్చ్ చేయొచ్చు అనమాట, స్ట్రింగ్స్ ని. సో ఇక్కడ ట్రై అనేది ఎప్పుడు రూట్ తోటి స్టార్ట్ అవుతుంది, ఒక రూట్ లో ఏముండదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ నిల్ ఉంటది. ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి క్యారెక్టర్స్ ఎక్స్టెండ్ అవుతాయి. సో ఇక్కడ ఈ కేసులో యాపిల్ ఉంది కాబట్టి ఈడ ఏ ఉంటుంది, కానీ ఈడ ఆల్మోస్ట్ 26 క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే A to Z ఉండొచ్చు అనే ఒక కన్స్ట్రెయింట్ పెట్టిండు. ఇక్కడ చూస్తే మనకు ద క్యారెక్టర్స్ క్యాన్ బి A to Z అని ఉంది అనమాట. సో ఇక్కడ చూస్తే వర్డ్ అండ్ ప్రీఫిక్స్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ అని ఉంది. సో 26 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి A to Z. సో 26 ఉండొచ్చు అనమాట రూట్ లా. సో ఇట్లా 26 ఉండొచ్చు, ఈ బి కూడా ఉండొచ్చు ఇక్కడ అట్లా. దాని తర్వాత దీని కింద కూడా 26 ఉండొచ్చు. సో ఇప్పుడు మన కేసులో యాపిల్ కాబట్టి A P. ఇది పెద్ద వస్తుంది, నేను కొంచెం ఎరేజ్ చేసి మంచిగా చేస్తాను. పెద్ద వస్తుంది. సో ఫస్ట్ A, తర్వాత P, తర్వాత PLE. సో ఈ అన్నిటికంటే ముందు ఒక రూట్ ఉంటుంది అనమాట. సో ఆ రూట్ కి ఈ 26 ఉండొచ్చు. సో 26 ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. సో ఇందులో సెర్చింగ్ చాలా ఈజీ అన్నమాట. ఇది ఇప్పుడు మనం సెర్చ్ చేసినాం అనుకో, ఆల్మోస్ట్ 26 ఛాన్సెస్ మనకు ఏదైనా ఫస్ట్ క్యారెక్టర్ సెర్చ్ చేసినాం అనుకో, ఇక్కడ ఏ సెర్చ్ చేసినాం, జస్ట్ ఏ సెర్చ్ చేసినాం అనుకో, స్టార్ట్స్ విత్ ఏ అన్నది ఏమైనా ఉందా అంటే అవును, ఆబ్వియస్ గా ఇక్కడ ఒక నోడ్ ఉంది. సో ఈ రూట్ నోడ్ నుంచి ఒక నోడ్ ఉంది. సో మనకు ఆల్మోస్ట్ వర్స్ట్ కేస్ లో 26 వేస్ లో 26 టైమ్స్ పడతాయి అనమాట ట్రావర్స్ చేస్తే. ఫస్ట్ ఏ వెళ్తాం,
బి వెళ్తాం. సో మనకు జెడ్ కావాలనుకో, ఏబిసిడి అట్లా వెళ్ళి జెడ్ దాకా వెళ్ళేసరికి 26 పడుతుంది వర్స్ట్ కేసు. సో సో ఇది చాలా ఎఫిషియంట్ అన్నమాట ఈ డేటా స్ట్రక్చర్. సో మనకి ఇప్పుడు స్టార్ట్స్ విత్ యాప్ అన్నాడు కదా. సో స్టార్ట్స్ విత్ యాప్ అని కొట్టంగానే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్తాం. సో యా ఇది ఎండ్ కాదు కాబట్టి సరే ఇది దొరికేసింది కాబట్టి ఇక్కడ వరకు ఒక ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి మనం రిటర్న్ కొడతాం స్టార్ట్స్ విత్. అదే మనకు మొత్తం ఆల్ఫాబెట్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఈడ ఎండ్ పెట్టేస్తాం అన్నమాట. సో దీనికి ఒకటి ట్యాగ్ చేస్తాం అన్నమాట. ఈ ఆల్ఫాబెట్ కి ఆ, ఒక ప్రాపర్టీ ఇస్తాం. సో ఈ నోడ్ ల ఈజ్ ఈజ్ ఇట్ ఫాల్స్ అని కూడా పెడతాం అన్నమాట. ఈజ్ దిస్ ఎండ్ అని ఒక క్యారెక్టర్ ఒక ప్రాపర్టీ పెడతాం. సో ఈ ప్రాపర్టీ ట్రూ ఉంటే, ఈజ్ ఎండ్ ట్రూ ఉంటే మనం ఏం చేస్తాం, దీన్ని ఎండ్ గా కన్సిడర్ చేసుకుంటాం. వేరే వాటికి ఇది ఎండ్ కాదు, ఇది ఎండ్ కాదు, డిఫాల్ట్ అన్నిటికీ ఎండ్ కాదు అనమాట. సో ఓన్లీ లాస్ట్ ఇక్కడ ఎండ్ అయ్యే యాపిల్ తోటిని ఈ తోటిని ఎండ్ అయ్యేదే ఎండ్ అని అనుకుంటాం. ట్రూ దానిలో ట్రూ పెడతాం, వేరే దానిలోకి అన్నిటికీ ఫాల్స్ ఉంటాయి డిఫాల్ట్. సో మనకి ఇక్కడ వరకు ఒక ఆల్ఫాబెట్ వచ్చేస్తుంది సెర్చ్ అని కొడితే. కానీ స్టార్ట్స్ విత్ అన్నది చాలా ఆప్టిమైజ్డ్ వేలో వెళ్తుంది. అదే మనకు యాపిల్ కాకుండా ఈ ఏప్ కావాలంటే ఇక్కడనే పెట్టేయచ్చు. సో ఇక్కడనే అటాచ్ చేయొచ్చు. సో ఈ డేటా స్ట్రక్చర్లో మనకు ఎఫిషియెంట్గా స్టోర్ అవుతుంది. సర్చింగ్ ఒకటే కాదు, స్టోరింగ్ కూడా ఎఫిషియెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏకి ఏప్ సెర్చ్ చేయాలనుకుంటే ఇందులో ఫస్ట్ ఈ ఏప్కి వెళ్తాం, తర్వాత పీకి వెళ్తాం, తర్వాత ఈకి వెళ్తాం. సో ఆల్మోస్ట్ నీకు ఈడ వర్స్ట్ కేసు 26 26 26 ఆల్మోస్ట్ నీకు కాన్స్టాంట్ టైంలో ఈచ్ ప్లేస్ నువ్వు కాన్స్టాంట్ టైంలో సెర్చ్ చేయగలుగుతున్నావు. సో ఇది చాలా ఎఫిషియెంట్. మనకు అరే అయిందనుకో, అరే అయితే మనం ఫస్ట్ అన్ని క్యారెక్టర్ సెర్చ్ చేయాలి, ఏది ఏదోటిని సెర్చ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అని. దాని తర్వాత ఆ, దాని పక్కన ఉండేటివి కూడా సెర్చ్ చేయాలి. సో అది చాలా కాంప్లెక్స్ అవుతుంది. ఒక 1000 ఉంటే 1000 దగ్గరలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే 26 ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఈ డేటా స్ట్రక్చర్ ప్రిటీ ఆప్టిమైజ్డ్ అన్నమాట. సో ఇప్పుడు కోడ్లో చూస్తే మనం ఫస్ట్లీ మనకు ఆ, ఒక ఈ ట్రై ఇచ్చిండు కాబట్టి దీనికి మనకు ఒక స్ట్రక్చర్ కావాలి. ఆ, ఈ నోడ్ స్ట్రక్చర్ గీసుకోవాలి. సో దీనిలో నోడ్ స్ట్రక్చర్ ఉండదు, ఇది జస్ట్ సర్చింగ్ ఆల్గరిథం కాబట్టి ఇందులో మనం ఈడ నోడ్ స్ట్రక్చర్ ట్రై నోడ్ స్ట్రక్చర్ మనం తీసుకుందాం. ట్రై నోడ్ది స్ట్రక్చర్ వచ్చేసి ట్రై నోడ్లో చిల్డ్రన్ ఉంటాయి అన్నమాట. సో చిల్డ్రన్ ఒకటి, ఇంకా అది ఎండా కాదా అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో చిల్డ్రన్ ఒకటి, ఇంకా ఈజ్ ఎండ్ అన్నది ఒకటి ఉంటుంది. ఒకటి ఈడ మనం డెఫ్ ఇనిషియలైజ్ అనుకుంటే చిల్డ్రన్ వచ్చేసి ఒక ఏమంటారు హ్యాష్ లాగా పెడుతున్నా. ఇంకా ఈజ్ ఎండ్ అన్నది బూలియన్, డిఫాల్ట్ ఫాల్స్. ఇంకా ఇక్కడ రూట్ వచ్చేస్తుంది మనం ఇనిషియలైజ్ చేయగానే ఒక రూట్ క్రియేట్ చేస్తాం. సో ఆ రూట్ వచ్చేసి ట్రై నోడ్ డాట్ న్యూ. సో ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో దీనికి వాల్యూస్ ఏమి ఉండవు ఇనిషియలీ. సో దాని తర్వాత వచ్చే దాంట్లోకి చిల్డ్రన్ కి కీ ఉంటుంది అనమాట. చిల్డ్రన్ ప్రతి కీకి ఒక నోడ్ అటాచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం రూట్ నోడ్ని తెచ్చుకుంటాం అనమాట. సో ఈ రూట్ నోడ్ని తెచ్చుకొని ఈ వర్డ్లో మనం ట్రవర్స్ చేస్తాం. వర్డ్లో ప్రతి క్యారెక్టర్కి వెళ్ళి ఆ క్యారెక్టర్ని మనం ఏం చేస్తామంటే ఈ నోడ్ చిల్డ్రన్కి
చిల్డ్రన్ కి ఒక కీ ఇచ్చేస్తాం. ఈ కీకి కొత్త ట్రీ నోడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో కొత్త ట్రీ నోడ్ ముందు లేకపోతే క్రియేట్ చేస్తాం, ఉంటే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతవరకు చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్కి పాస్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు దీన్ని దీ ఇప్పుడు ఈ ఫస్ట్ క్యారెక్టర్ని రూట్ అనుకుంటాం అనమాట. సో ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి ముందరికి వెళ్తుంటుంటే రూట్ చేంజ్ చేసుకుంటూ వెళ్తాం, ఎందుకంటే దాని చిల్డ్రన్ డిఫరెంట్ కావాలన్నమాట. సో అట్లా. సో ఇక్కడ చూస్తే పేరెంట్ చిల్డ్రన్ రిలేషన్షిప్ ఉంది కదా. సో ఇది కీగా క్రియేట్ చేసిన తర్వాత ఏని కీగా క్రియేట్ చేస్తావు. దాని తర్వాత ఇందులో చిల్డ్రన్ ఉంటాయి. సో ఈ ఇందులో చిల్డ్రన్ ఉంటాయి. సారీ, ఈ ఏని క్రియేట్ చేస్తావు కదా, ఏని నోడ్ గా క్రియేట్ చేస్తావు, అంటే ఏలా ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఏ ఏ దీనిలో ఉంటది, ఈడ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఈడ ఒక ఆబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆబ్జెక్ట్ లా మళ్ళా ఏం చేస్తావు, ఈ ఆబ్జెక్ట్ కి మళ్ళా చిల్డ్రన్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ లోపట ఇది అరే కాదు, ఆబ్జెక్ట్ లోపల చిల్డ్రన్ ఇంకా ఈజ్ ఫాల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈజ్ ఎండ్ అని ఉంటాయి. సో ఇది ఫాల్స్ ఉంటుంది. ఈ చిల్డ్రన్ లో మళ్ళా కొత్తది పెడతాం అనమాట. సో ఈ చిల్డ్రన్ లా ఇప్పుడు పీ పెడతాం, పీలో మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇట్లా వెళ్తున్నా అనమాట. ఇట్లుంది స్ట్రక్చర్ నేను చేసేది. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మొత్తం లాస్ట్ నోడ్ కీ ఉంటుంది కదా, దాన్ని నోడ్ ఉంటుంది కదా, నోడ్కి చిల్డ్రన్ ఉంటాయి, ఇంకా నోడ్కి చిల్డ్రన్ ఉంటుంది, ఈజ్ ఎండ్ ఉంటుంది. సో ఈ ఈజ్ ఎండ్ అన్నది మనం ట్రూ చేసుకోవాలి. ఇప్పుడు ట్రూ చేసుకున్న తర్వాత ఈ చిల్డ్రన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ కూడా సేమ్. సెర్చ్ వచ్చేసి మనం ఒక కొత్త మెథడ్ క్రియేట్ చేద్దాం. డెఫినిషన్ ప్రైవేట్ మెథడ్ క్రియేట్ చేస్తాం. డిఫైన్ ఫైండ్ వర్డ్ అని పెడతాం. సో ఇందులో కూడా సేమ్ చేస్తాం. ఇందులో కూడా సేమ్ ఇన్సర్ట్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం క్యారెక్టర్ని లూప్ చేస్తాం. కానీ మనం ఏం చెక్ చేస్తాం, ఇన్సర్ట్ చేయం. ఇక్కడ రిటర్న్ చేస్తాం, రిటర్న్ నిల్ ఇఫ్ నాట్ ఫౌండ్ అనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ ఏ ఫౌండ్ అయింది, పి ఫైండ్ కాకపోయింది అనుకో, యాపిల్ కొరకు సెర్చ్ చేసినప్పుడు జస్ట్ ఏనే క్యారెక్టర్ ఫైండ్ అయింది, దాన్ని చిల్డ్రన్ లేవు, అప్పుడు రిటర్న్ నిల్ చేసేయాలి. సో రిటర్న్ నిల్ ఇఫ్ దిస్ ఇస్ నిల్. ఇంకొకటి లాస్ట్ క్యారెక్టర్ దాకా వచ్చిన తర్వాత ఈ నోడ్ పంపించేసేయాలి. సో ఈ నోడ్ వచ్చేసి మనకు ట్రూ ఉండాలి. సో సారీ, ఈ నోడ్ వచ్చేసి మనకి ఇక్కడ నోడ్ ఈక్వల్ టు ఫైండ్ వర్డ్ అని కొడితే ఈ నోడ్ వచ్చేసి నిల్ ఉండద్దు. సో నిల్ అని కొట్టాలి. డాట్ నిల్ నాట్ నిల్ అని కొట్టి తర్వాత ఇంకా ఈ నోడ్ ఈజ్ అండ్ ట్రూ ఉండాలి. సో ఇక్కడ ఈజ్ అండ్ ట్రూ చేస్తాం కదా. సో కంప్లీట్ వర్డ్ సెర్చ్ కి ఈజ్ అండ్ ట్రూ ఉండాలి, దీనికైతే అవసరం లేదు. సో దీనికి నోడ్ ఈక్వల్ టు ఫైండ్ వర్డ్ ప్రిఫిక్స్ అని కొడుతున్నా. ఈ ప్రిఫిక్స్ కి కంప్లీట్ వర్డ్స్ సెర్చ్ చేయం, ఓన్లీ కంప్లీట్ వర్డ్ సెర్చ్ చేయం, జస్ట్ సెర్చ్ చేస్తాం ఏంది ఈ ట్రీలో ఉందా అని. సో ఇంత దాకా వేయాలి. ఇప్పుడు చూస్తే కోడ్ రన్ చేసి
ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఇన్పుట్ తీసుకోలేదు మనం. సో ఇక్కడ వర్డ్ ఇన్పుట్ తీసుకోవాలి ఆర్గ్యుమెంట్. అయిపోయింది.